తీసుకురా స్వామి, మంచి మంచి కంపెనీలు తీసుకురా, దావోసెలు తీసుకురా అంటే దావోసెలు ఉట్టి చేలతో వచ్చారు నాన్న బాబు కొడుకులు ఇద్దరును. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంట, నేను ఎవరితో మాట్లాడ్డంట, కార్యకర్తలు కూడా కలవడంట. అయ్యా, పులివెందుల్లో రాజశేఖర్ గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కలవడట, ఈయన మాత్రం రోజు కార్యకర్తలు కలుస్తాడు. అసలు నేను ఒక మాట చెబుతున్నానయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే అసలు మీరు సెక్యూరిటీని కల్పించలేదు. అంత ప్రజాదరణతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న మిర్చి యార్డుకి వస్తే సెక్యూరిటీ తీస్తారే మీరు. ఇవాళ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉందంట. మొన్న మిర్చి యార్డు దగ్గరికి మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వస్తే పక్కన విత్డ్రా చేసుకున్నారండి సెక్యూరిటీని. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మనవి చేస్తున్నా, ఇప్పటికి 10 మాసాలు అయిపోయింది, ఓటమి పాలై మేము. మాకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి, ఇది వాస్తవం. అది కనుకొట్టో మాయో ప్రజల నిర్ణయమో అది వేరే విషయం. ప్రజల్లోకి వెళ్లడం మొదలెడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాల వల్ల ఏ విధమైన ప్రజాదరణ పెరుగుతుందో ఒకసారి చూడండి. ఈ ఎండమావిని చూసి దాహం వేసి పరిగెత్తారయ్యా. మీరిచ్చినటువంటి హామీలు నిజం అనుకొని భ్రమించి మీకు ఓట్లు వేశారు. ఇవాళ తలగొట్టుకుంటున్నారు. ఎందుకు వేసావురా బాబు మీకు ఓట్లు అనవసరంగా?